పంతులు గారు అవని శ్రీకర్తో పూజ చేపిస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న అలేఖ్య అంత కష్టపడి పూజ చేపించాల్సిన అవసరం లేదు. 4 రోజుల్లో ఎలాగో శ్రీకర్ అవని విడిపోబోతున్నారు. మంత్రాలు పూర్తిగా చదవకండి అని చెప్పి అలేఖ్య చెబుతూ ఉంటే ఏం జరుగుతుందో తొందరలోనే మీ అందరికీ తెలుస్తుంది. పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని చెప్పి సుజాత చెబుతుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ పూజ పూర్తయిపోయిందమ్మా. ఇక అక్షంతలు తీసుకొని 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి మీద అక్షంతలు వేసి వచ్చిన ముత్తైదులకంతా వాయినాలు ఇవ్వండి అని పంతులు గారు చెబుతారు. ఇక అవని శ్రీకర్ అదే విధంగా చేస్తూ ఉంటారు. ఇక వచ్చిన ముత్తైదులు తాంబూలం ఇస్తూ ఉంటారు. అవని ముత్తైదులకు ఇచ్చిన తాంబూలం నుంచి ఇక బగ్గుమని మంటలు వస్తూ ఉంటాయి. ఇదేంటి పంతులు గారు ఇలా జరిగింది అని వేదవతి అడుగుతూ ఉంటే ఏమోనమ్మా నాకు కూడా అదే అర్థం కావటం లేదు అని చెప్పి పంతులు గారు అంటారు. మేం చెప్తాం వేదవతి గారు. 4 రోజుల్లో అలేఖ్యతో పెళ్లి పెట్టుకుని శ్రీకర్ పక్కన అవనిని కూర్చోబెట్టడం వల్లే అమ్మవారికి ఆగ్రహం వచ్చి ఇలా చేశారు అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటారు. అయినా అవని లాంటి మంచి అమ్మాయి ఉండగా శ్రీకర్కి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు? అవనితో మీకేదైనా సమస్య అని చెప్పి ముత్తైదులు అడుగుతూ ఉంటే నా చెల్లెలతో సమస్య ఏమిటి? ఈ అలేఖ్యనే అమ్మవారు విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని ఈ ఇంట్లోకి వచ్చి శ్రీకర్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి సుజాత చెబుతూ ఉంటుంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది అవనికి కాదమ్మా సుజాత, అలేఖ్యకు. అలేఖ్య వల్లే విగ్రహం ఇంటికి వచ్చింది అని చెప్పి అందువల్లే అమ్మవారికి కోపం వచ్చిందని లావణ్య నిహారిక అంటూ ఉంటారు. బాగా చెప్పావు లావణ్య. అమ్మలాంటి భక్తురాలికి అమ్మవారు ఇలా చేయటువంటి ఆగ్రహానికి గురయ్యారు అని వసంత అంటూ ఉంటుంది. ఇలాంటివేదో జరుగుతుందని చెప్పి నిన్ననే నేను ఈ వ్రతం వద్దన్నాను, నా మాట వినిపించుకోలేదు అని అలేఖ్య అంటూ ఉంటుంది. అందుకే ఇలాంటి దొంగ పెళ్ళిళ్ళు చేసుకుంటే అమ్మవారు ఇలానే ఆగ్రహానికి గురవుతుంది అని రాధాకృష్ణ అంటాడు. నువ్వేమైనా అమ్మా నాన్నలు మెచ్చిన పెళ్లి చేసుకున్నావా అని శ్రీకర్ అంటారు. మాది లవ్ మ్యారేజే కానీ మీలాగా దొంగ పెళ్లి కాదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. ఇక చాలు ఆపండి, ఇక్కడ ఏదో మాయ జరిగింది, మంత్రం జరిగింది అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఏం జరిగింది? నువ్వే కదా ఈ వ్రతం చెయ్యాలని పంతం పట్టింది, మళ్ళీ ఇప్పుడు మంత్రం జరిగింది మాయ జరిగింది అంటావేమిటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగిన వాటి గురించి మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించండి, వాట్ నెక్స్ట్ అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే పంతులు గారు ఇలా జరిగింది ఏంటి? ఈ వ్రతం జరిపించుకుంటా ఉంటే బాగుండేది అని చెప్పి వేదవతి అంటుంది. నా జాతకమే బాగలేదు అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి అవని బాధపడుతుంది. ఇక ఇదంతా కూడా నిహారిక కలగంటూ ఉంటుంది. ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది అని కలగంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నిహారిక ఏం జరిగింది అని చెప్పి అలేఖ్య అడుగుతూ ఉంటే నా ప్లాన్ ఇలానే పర్ఫెక్ట్గా అమలు అవుతుంది, పద వెళ్దాం అని చెప్పి నిహారిక తాను తయారు చేసిన కెమికల్ పౌడర్ ఇంకా పసుపు తాంబూలంలో పెట్టుకుని తీసుకుని వెళ్తుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అమ్మ ఆకు ఒక్కను తొందరగా తెప్పించండి, లేట్ అవుతుంది అని చెప్పి పంతులు గారు వేదవతితో చెప్పడంతో నిహారిక ఏంటి ఇంకా లేటు, తొందరగా తీసుకురండి అని చెప్పి వేదవతి చెప్పడంతో వస్తున్నాం అత్తయ్య అని నిహారిక అలేఖ్య అంటూ ఉంటారు. ఏంటి తోటకి వెళ్ళి మరి ఆకుల్ని తీసుకొచ్చారా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా నీకు అవసరమా అని పక్కనున్న కృష్ణ అంటూ ఉంటాడు. అమ్మ తల్లి, నిహారిక అలేఖ్యలు ఈ వ్రతాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నువ్వే ఈ వ్రతాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడాలమ్మా అని చెప్పి సుజాత అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. మా ఇద్దరి బంధాన్ని విడదీయకుండా ఉండడానికి ఈ వ్రతాన్ని చేస్తున్నాము. ఈ టైంలో ఈ వ్రతం మాకు కలిసొచ్చిందని అనుకుంటున్నాం తల్లి, మేమిద్దరం విడిపోకుండా నువ్వే చూడాలి అని చెప్పి శ్రీకర్ అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు. మరోవైపు అవని కూడా నిహారిక అలేఖ్యకు ఎలాగైనా ఈ వ్రతాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు, వాళ్ళిద్దరికీ అలాంటి అవకాశం ఇవ్వకు తల్లి అని అవని నమస్కారం చేసుకుంటుంది. అమ్మ ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పూజ పూర్తయిపోయింది, ఇక ముత్తైదులందరికీ తాంబూలాలు ఇస్తే గనక వ్రత ఫలితం మీకు దక్కుతుంది అని చెప్పి పంతులు గారు అంటాడు. ఇక వచ్చిన ముత్తైదులందరికీ అవని తాంబూలం ఇస్తుంటే అబ్బే అస్సలు బాగలేదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏం బాగలేదండి అని అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతుంటే మా ఇంట్లో ఏ పూజ కూడా ఇంత సవ్యంగా జరగలేదు, అలాంటిది ఈ పూజ ఎటువంటి ఆటంకము లేకుండా సవ్యంగా జరిగింది, అందుకే బాగలేదు కిక్కులేదు అని పెద్దిరాజు అంటారు. ఏంటయ్యా ఎప్పుడు కూడా అపశకునం మాటలు మాట్లాడుతూ ఉంటావు అని ప్రసాదరావు కోపడుతూ ఉంటాడు.
ఇక అవని వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తూ ఉంటే ఆగు అని చెప్పి ఎవరో పిలుస్తారు. వెనుక తిరిగి చూస్తే అక్కడ రుద్రాణి ఉంటుంది. మీ అమ్మేంటి ఈ టైంలో వచ్చింది, నువ్వు పిలిచావా అని చెప్పి నిహారిక అడుగుతుంది. అదే నాకు కూడా అర్థం కావడం లేదు అని అలేఖ్య అంటుంది. అమ్మ, నేను నీకు ఫోన్ చేసి పిలవలేదు కదా, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అలేఖ్య అంటుంది. నువ్వు ఆగలేఖ్య అని చెప్పి రుద్రాణి అంటుంది. నేను వేదవతితో మాట్లాడాలి అని చెప్పి రుద్రాణి అంటుంది. ఏంటో చెప్పండి అని చెప్పి వేదవతి అడగగానే 4 రోజుల్లో అలేఖ్యతో పెళ్లి పెట్టుకుని అవనితో సౌభాగ్యరథం చేపించారేంటండి అని రుద్రాణి అడుగుతూ ఉంటుంది. అవని శ్రీకర్ భార్యాభర్తలే కదా, వాళ్ళిద్దరూ రథం చేస్తే తప్పేంటి అని వేదవతి అంటుంది. అయినా ఈ రథాన్ని నేనే దగ్గరుండి చేపించాను, మధ్యలో అడ్డుకోవడానికి మీరెవరు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. నేనెవరా, నేను అలేఖ్య తల్లిని అని రుద్రాణి అనడంతో నేను అవని అక్కని, అవని సంతోషంగా ఉండే విధంగా చూసే బాధ్యత నాది అని సుజాత అంటుంది. బాబోయ్, ఈవిడొచ్చి నా ప్లాన్ అంతా కూడా వేస్ట్ చేసేలాగా ఉందే అని చెప్పి నిహారిక అనుకుంటూ ఉంటుంది. అమ్మ, రథం అయిపోయింది, ఎందుకు, ఏం మాట్లాడుకుంటే ఏమొస్తుంది అని తాంబూలం ఏదో ఇచ్చేస్తే రథం పూర్తయిపోతుంది కదా, మిగిలిన విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఈ తాంబూలం అవని ఇవ్వడానికి లేదు అని రుద్రాణి అంటుంది. వామ్మో, కొద్దిసేపు ఉంటే కనుక అవి ఇక్కడే బగ్గుమనేలాగా ఉన్నాయి అని, నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయేలాగా ఉంది అని చెప్పి నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది. వ్రతం ఎవరు చేసుకున్నా సరే వాయనం ఇవ్వడం నా కూతురే చేయాలి అని రుద్రాణి అనడంతో ఇక నిహారిక అలేఖ్య కూడా ఇద్దరు షాక్ అవుతారు. అలా ఎలా కుదురుతుంది, అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా రుద్రాణి అని చెప్పి వేదవతి అంటుంది. ఎవరికి దక్కే ఫలితం వాళ్ళకు దక్కుతుంది, కానీ నేను మాత్రం నా కూతురు వాయనం ఇవ్వాలి అని చెబుతున్నాను, అదే జరగాలి అని రుద్రాణి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, చెప్పేది వినిపించుకోవేంటి అని ప్రసాదరావు కోపడతారు. మీరు ఎవరు కోపడ్డా సరే నేను చెప్పింది జరిగి తీరాల్సిందే అని రుద్రాణి అనడంతో ఇదేమీ మీ సిరిపురం కాదు, నువ్వు ఆజ్ఞ వేస్తే పాటించడానికి, వీళ్ళందరూ నీ ప్రజలేం కాదు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. అసలు కరెక్ట్గా చెప్పాలంటే రుద్రాణి గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తూ ఉంది. పూజ అవని చేస్తే పర్వాలేదు, కానీ వాయనం అలేఖ్య ఇస్తే గనక బాగుంటుంది, ఫలితం అంతా కూడా అలేఖ్యకు దక్కుతుంది అని చెప్పి లావణ్య, వసంత అంటూ ఉంటారు. దానికి నేను ఒప్పుకోను అని చెప్పి శ్రీకర్ అంటాడు. పంతులు గారు, మీరు ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి శ్రీకర్ పంతులు గారిని అడుగుతారు. ఈ పూజ మొదలుపెట్టే దగ్గర నుంచి ఏదో ఒక అపశృతి దొల్లుతూనే వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కాలేదు బాబు అని పంతులు గారు చెప్తాడు. ఇందాకల నుంచి పూజలో ఏ అపశృతి జరగలేదు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నావు కదా బావా, ఏదో జరుగుతుంది చూడు అని చెప్పి రాధాకృష్ణ పెద్దిరాజును అంటూ ఉంటాడు. ఏదో ఒకటి జరుగుతుందని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆహా, ఏంటి డిస్కషన్, తొందరగా కానివ్వండి, ఏదో ఒకటి నిర్ణయించండి అని కృష్ణ అంటూ ఉంటే, సరే అత్తయ్య, ముత్తైదులందరికీ వాయినాన్ని అలేఖ్య చేతనే ఇప్పించండి అని అవని చెప్పడంతో ఇక నిహారిక, అలేఖ్య ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటే నువ్వేం చేస్తున్నావు, ఇంత కష్టపడి వ్రతాన్ని చేపిస్తుంటే ఇలా చేయడం మంచిది కాదు అని సుజాత అంటూ ఉంటే, రుద్రాణి గారు చెప్పారు కదా, ఎవరికి దక్కే ఫలితం వాళ్ళకు దక్కుతుందని, అదే దక్కుతుంది లెక్క అని అవని అంటూ ఉంటుంది. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను అనుకోలేదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న అలేఖ్య కూడా, పర్వాలేదు అవని, ఈసారికి నేను అడ్జస్ట్ అవుతాలే, నువ్వే వాయినం ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏ అలేఖ్య, ఏమైంది మీకు, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాయినం ఇవ్వకపోతే గనక నీ మీద ఒట్టే అని రుద్రాణి అనడంతో ఇక చేసేదేమీ లేక అలేఖ్య వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తూ ఉంటుంది. ఇక మంటలు ఎక్కడ వస్తాయి అని చెప్పి అలేఖ్య టెన్షన్ పడుతూ ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చి పక్కకు నిల్చుకుంటుంది. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి వ్రతాలు పూజలు శ్రీకర్ అవని చేత చేపించకండి వేదవతి గారు అని చెప్పి రుద్రాణి చెబుతుంది. ఇక సడన్గా వేదవతి చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేస్తుంది. ముత్తైదులందరి చేతుల్లో నుంచి బగ్గుమని మంటలు వస్తూ ఉంటాయి. వామ్మో, ఇదేంటి ఈ వింత విడ్డూరం, ఎక్కడా చూడలేదు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. వేదవతి గారు, కట్టుబాట్లకి నిలయమైన మీ ఇంట్లో ఇలాంటి విరుద్ధమైన పనులు చేయడం వల్ల అమ్మవారు ఆగ్రహించి ఇలాంటి పనులు చేశారు. శ్రీకర్ అవనిది విడదీయలేని బంధం, వాళ్ళిద్దరిని విడదీయడం కరెక్ట్ కాదు అని చెప్పి ముత్తైదులందరూ చెబుతూ ఉంటారు.
ఆ విషయం చెప్పడానికి మీరెవరు అని రుద్రాని అంటూ ఉంటుంది. నా చెల్లెల్ని నా మరిదిని కలిసి ఉండమని చెబుతూ ఉంటే నువ్వేంటి అని సుజాత అంటూ ఉంటుంది. ఇలాంటి వ్రతాన్ని మేమెప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి వ్రతాన్ని మీరెప్పుడు కూడా చేసి మమ్మల్ని ముత్తైదులుగా పిలవకండి అని ముత్తైదులు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. పంతులు గారు ఇలా జరిగింది ఏంటి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ పూజ చేసింది ఒకరు, వాయనం ఇచ్చింది మరొకరు. ఈ నిప్పులు రావడం ఏందో ఈ వ్రత ఫలితం ఎవరికి కూడా దక్కలేదు. ఇలాంటి పూజలకు ఎప్పుడు కూడా నన్ను కూడా పిలవకండి అని పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.